మత్తయి సువార్త 11వ అధ్యాయము వచనములు 25 నుండి 30 వరకు. మత్తయి సువార్త అధ్యాయం 11 వచనములు 25 నుండి 30 వరకు. యేసు ఇట్లనెను, పరలోకమునకు భూలోకమునకు అధిపతిమైన తండ్రి, విజ్ఞులకు వివేకవంతులకు వీటిని మరుగుపరచి పసిపిట్టలకు బయలుపరచితివి కనుక నిన్ను స్తుతించుచున్నా. అవును తండ్రి, ఇది నీ అభీష్టం. నా తండ్రి నాకు సమస్తమును అప్పగించి ఉన్నాడు. తండ్రి తప్ప మరెవ్వరు కుమారుని ఎరుగరు, కుమారుడు తప్ప మరెవ్వరు తండ్రిని ఎరుగరు. మరియు కుమారుడు ఎవరికి ఎరిగింప ఇష్టపడలో వారు మాత్రమే తండ్రిని ఎరుగుతారు. భారముచే అలసి సొలసి ఉన్న సమస్త జనులారా నా యొద్దకు రండి, మీకు విశ్రాంతి నొసగెదను. నా కాడిని మీరెత్తుకొనుడు, సాధుశీలుడననియు వినమ్ర హృదయుడననియు మీరు నా నుండి నేర్చుకొనుడు. అప్పుడు మీరు మీ ఆత్మలందు విశ్రాంతి పొందుదురు. ఏలనా నా కాడి సులువైనది, నా బరువు తేలికైనది. ఇది క్రీస్తు సువిశేషము.